ఇంత చండాలమైన గవర్నమెంట్ ఎప్పుడు చూడలే. ఆ కోవిడ్ని అయితే అన్యాయం చేసారు. కోవిడ్ ఉంటే ఆ సెక్రటేరియట్ కూలగొడుతున్నారు. చాలా పెద్ద తప్పు అది. ఇప్పుడు చేసుకోవచ్చుగా. అప్పుడు కోవిడ్లో పర్సనల్గా మా పేషెంట్స్ రోడ్ల మీద తిరిగారు హాస్పిటల్ కోసం. అయినా కానీ దానికోసం మళ్ళీ చేసింది ఏం లేదు. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటుండు. ఈ 10,000 అదే, ఇంకా అది ఏమంటారు, అది రైతు బంధు సేమ్, రెండు అదే సేమ్. ఏమంటే ఇచ్చినామని చెప్తాను. అంటే గత పాలకుల్లో అంటే కాంగ్రెస్ టీడీపీ పాలన కన్నా టీఆర్ఎస్ పాలన అధ్వానం అంటారు. అధ్వానం అంటే ఈ తెలంగాణ పేరు మీద గవర్నమెంట్ వచ్చింది ఇది. అంతేగాని వీళ్ళు సొంతంగా వీళ్ళు చేసింది ఏం లేదు, చేస్తుంది కూడా ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ గ్రేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, క్యాండిడేట్స్ కూడా ప్రకటించారు. ఏ పార్టీకి అదే జిహెచ్ఎంసీ మేయర్ వచ్చారు? ఇప్పుడున్న పరిస్థితిలో ముగ్గురికి వస్తే ఏమనిపిస్తుంది, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. ఎందుకంటే సిట్టింగ్ గవర్నమెంట్ కదా. అంటే మేయర్ ఎవరికై వస్తుంది చెప్పుకోవచ్చు. ఇద్దరిట్లో ఎవరో ఒకరు చేస్తారు. ఇక టీఆర్ఎస్ మేము ఇద్దరు, ఆ ఎంఐఎం ఏమో ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఏమడిపోతుంది. ఇంకా అది దాంట్లో ఏముంది ఇక కొత్తగా. ఆ గవర్నమెంట్లో పోయి దీన్ని తిట్టడం, దీని పోయి దాన్ని తిట్టడం, వాళ్ళ పనే అది. అంటే కేసీఆర్ ఇంకెట్లాంటి పాలన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు పీపుల్గా? కేసీఆర్ ఏం చేస్తాడు, ఆయన పోయి ఫామ్లో కూర్చుంటాడు. ఇక ఏమున్నా ఇవన్నీ పబ్లిక్కి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటుండే అంతే, ఇండైరెక్ట్గా. అఫీషియల్ కరప్షన్. ప్రభుత్వం స్పందించిన విధానం అయితే ఫస్ట్ మన వీధిలో, నేను ఇక్కడ స్ట్రీట్ నెంబర్ 11లో ఉంటాను అనమాట. ఫస్ట్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఇంతకుముందు ప్రభుత్వం హయాంలో కానీ ఇప్పుడు మన 2019 ఎన్నికలైనా, దాని తర్వాత నుంచి 2014 నుంచి 19 వరకు, 19 నుంచి ఇప్పుడు అయ్యే వరకు చాలా చేంజెస్ వచ్చినాయి. ఫస్ట్ ఏమైందంటే, ఫస్ట్లో ఎట్లుండేదంటే అసలు ఏదన్నా రోడ్డు నార్మల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, తర్వాత వీధిలో స్ట్రీట్ లైట్ వెళ్ళకపోయినా కానీ, ఇదేమన్నా జరిగితే అసలు రెస్పాన్స్ ఉండేది కాదు. ఈ 2019 తర్వాత నుంచి ఏమైందంటే వితిన్ నో టైం, అంటే 1-2 డేస్లో రెస్పాన్స్ వచ్చేస్తుంది. ప్లస్ రోడ్స్ ఒకటి, లైట్స్ అండ్ రోడ్స్, వాటర్ సప్లై కూడా అసలు మంచిగా చాలా నీట్, అంతే పర్ఫెక్ట్గా 24 hours వాటర్ సప్లై ఉండేది. తర్వాత లైట్స్ కూడా పర్ఫెక్ట్గా వెళ్తున్నాయి అంతే. గత ప్రభుత్వంలో ఏం జరగలేదంటే టీడీపీ కాంగ్రెస్ టైంలో పిల్లాడిని అప్పటికి నాకు గ్రహించే శక్తి లేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసరికి మనకు గ్రహించే శక్తి వచ్చింది ఒకటి, ప్లస్ అవగాహన అనేది పెరిగింది ఫస్ట్. అట్లా మా వీధి వరకు చూసుకుంటే అంతే. రోడ్లు కానీ ఇప్పుడు మన 2020 ఇప్పుడు ఈ జూన్ నెలలో వేయడం, ఇక్కడ మన హైదరాబాద్ మెట్రో స్టేషన్ కదా మెయిన్ రోడ్డు, ఆ మెయిన్ రోడ్డు మెట్రో స్టేషన్ మీద కూడా రోడ్లు వేయడం మొదలుపెట్టారు ఇప్పుడు రీసెంట్గా. మన 1-2 months బ్యాక్ వేసారు రోడ్లు అక్కడ. అది అట్లా మెల్లమెల్ల చేసుకుంటూ వస్తున్నారు పనులు. అది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే 2 tenure మనం ఇది తెరాస ప్రభుత్వంకి ఇచ్చాం కాబట్టి నా లెక్క ప్రకారం ఇప్పుడు బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దుబ్బాక బైపోల్ ఎలక్షన్స్లో కూడా మన బీజేపీ రావడం జరిగింది. అట్లాగే ఏమంటారు అంతే దుబ్బాక బైపోల్లో బీజేపీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తెలుసుకున్నారు ఏదనేది, ఏ ప్రభుత్వానికి ఓటేయాలి, ఏం చేయాలనేది ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం బీజేపీకి వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఉన్నది కూడా నా లెక్క ప్రకారం ఇప్పుడు 2 ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి కూడా, ఒకటి మన గోషామహల్ కాన్స్టిట్యుయెన్సీ ఒకటి, మొన్న రీసెంట్గా గెలిచింది ఇది ఒకటి, దుబ్బాక ఒకటి. అది కాబట్టి కొత్త పార్టీకి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఆల్రెడీ కాంగ్రెస్కి ఒక అవకాశం ఇచ్చేశారు, వాళ్ళ హయాం వాళ్ళు చేసేసారు. నెక్స్ట్ తెరాసకి ఇప్పుడు 2 సార్లు ఇచ్చారు, 2014, 2019, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బీజేపీకి ఇస్తే కనుక బాగుంటుందని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్లో కూడా వాళ్ళే ఉన్నారు. అదే స్టేట్ సెంట్రల్ ఇవి 2 ఒకటేనా అంటే వాళ్ళకి మధ్య సత్సంబంధాలు బాగుంటాయి. ఏదన్నా ఇప్పుడు పలానా రోడ్డు వేయాలన్నా కానీ, పలానా పని చేయాలన్నా కానీ శాంక్షన్స్ తొందరగా వస్తాయి, వాళ్ళకి బాగుంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ స్టేట్ సెంట్రల్ సంబంధం ఉంది, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే స్టేట్ సెంట్రల్ కు సంబంధం ఉంటుంది. లోకల్ అంటే సీఎం ఆధ్వర్యంలో అట్లా అంటే సీఎం ఆధ్వర్యంలోనూ నా లెక్క ప్రకారం భాజపా ఇస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. బీజేపీకి ఇస్తే పూర్తిగా వ్యతిరేకత ఉన్నది ఈ ప్రభుత్వం పైన. అసలు ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దుబ్బాక రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన మతి భ్రమించి మార్చిలో పెట్టాల్సిన ఎలక్షన్లు వచ్చిన వరద సహాయాన్ని ఇస్తున్న డబ్బులను అడ్వాంటేజ్ తీసుకొని ముందుకు తీసుకుంటూ అది బూమెరంగ్ అయింది. ఆయన ఏదైతే వ్యూహం 12 అది రివర్స్ అయింది. ఆయన కిందున్న ఏదైతే టీం ఉందో పబ్లిక్ కరెక్ట్గా డబ్బులు ఇవ్వలేదు. అయినా డబ్బులు ఇచ్చి ఎలక్షన్ చేద్దాం అనుకుంటున్న ముఖ్యమంత్రి ఆ రోజులు పోయినాయి. డబ్బులకు ఓట్లు వేసే రోజులు లేవు.
ఎక్కడో రూరల్ ఏరియాలో ఉన్న దుబ్బాకలను చూసినాం మనం ఆ రిజల్ట్. ఇది అర్బనైజ్డ్ హైదరాబాద్లో అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, మెజారిటీగా జనాలు ఆలోచన చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి చురుకు పెడతారు. బీజేపీ విజయం తథ్యం. ఇక్కడ మెజారిటీగా 70 నుంచి 80 సీట్లు బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో పూర్తిగా విఫలమైంది. పర్టికులర్గా హైదరాబాద్లో ఇంకా విఫలమైంది. రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదు. ఇంతకుముందు ఎలక్షన్లో ఏం చెప్పారు, మేము హుస్సేన్ సాగర్ నీళ్ళు మీకు తాగడానికి తీసుకొస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది ఆ హుస్సేన్ సాగర్ ఇవన్నీ? ఇప్పుడు మొత్తం ఇప్పుడేమో అసలు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ 10,000 డబ్బులు వేస్తే ఏదో గెలుస్తాం అనుకుంటున్నారు. కానీ ఆంధ్రలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అనేసాడు. ఆయన మొహాన పసుపు కుంకుమ కొట్టి కారం కొట్టారు. ఇప్పుడు 10,000 తోటి ఓటు సంపాదించాలనుకుంటున్నారు. అది కాదు, జనాల్లో బాగా వ్యతిరేకత ఉంది. బీజేపీ 100 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మేము మొన్నటిదాకా టీఆర్ఎస్కే సపోర్ట్ చేశాము, టీఆర్ఎస్కే ఓటేసాము. కానీ ఈ ఎలక్షన్లో మాత్రం చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది. బీజేపీకి 100 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే మజ్లిస్తో పొత్తు పెట్టు అన్నది కూడా జనాల్లో బాగా నెగిటివ్ ఉంది. ఇప్పుడు ఈసారి మాత్రం మజ్లిస్ కాదు కదా, ఏ దేవుడు కూడా రక్షించలేడు ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ని. బాగలేదు, వరస్ట్ పాలన. ఇప్పుడు అవునండి, కాంగ్రెస్ వాళ్ళు చేయలేదనే కదా వీళ్ళని తీసుకొచ్చింది. మళ్ళీ వీళ్ళు కూడా ఏం చేయలేదు కదా. దీనికంటే కాంగ్రెసే బెటర్ ఉంది. ఎవరు కరెంట్? ఇప్పుడు ఇండియా మొత్తం కరెంట్ వచ్చింది. ఈయన చెప్పుకుంటున్నాడు కరెంట్ వచ్చిందని చెప్పి. ఇండియా మొత్తంలో ఇప్పుడు అంత సర్ప్లస్ అయిపోయింది. కేంద్ర గవర్నమెంట్ ఉంది కదా, రాష్ట్రాలకు సమన్వయం చేయాలి. ఇక్కడ నుంచి ఒకసారి పన్ను కేంద్రానికి వెళ్ళినప్పుడు రాష్ట్రాల నుంచి పై నుండి కిందికి క్రమానుగత శ్రేణి జరగాలి. జరుగుతుందంటారా? ఇప్పుడు 100% జరుగుతుంది, చెప్పుకుంటలేరు. ఇప్పుడు యాక్చువల్గా సర్పంచ్లకు కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయి. సర్పంచులకి చెప్పేది గ్రామ పంచాయతీలకు డబ్బులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసి ఆ డబ్బులను మొత్తం వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే జిహెచ్ఎంసీలో మనం కట్టిన ట్యాక్స్లు మొత్తం టోటల్గా గవర్నమెంట్ ఆ డబ్బులు మొత్తం వాడుకొని జిహెచ్ఎంసీలు ఇవాళ ₹1 లేకుండా చేసి ఇవన్నీ మొత్తం రోడ్లు లేవు, ఏమి లేవు. ఎంతమందికి అసలు 10,000 డబ్బులు ఎవరికైనా ఒరిజినల్గా వచ్చిందా? బడా మంచి బలిసిన వాళ్ళకే డబ్బులు వచ్చింది తప్పిస్తే అసలు అపార్ట్మెంట్లో డబ్బులు ఇవ్వడం పెద్ద అపార్ట్మెంట్లో వాళ్ళంతా కోట్లకు పడిగెత్తున్నారు. వాళ్ళకి 10,000 వాళ్ళు కూడా కక్కుర్తిపడి తీసుకుంటున్నారు డబ్బులు. ఈ గవర్నమెంట్ అంటే ఎలా చేయాలనేది అంత ఒక ప్లాన్ ప్రకారం లేకుండా చేసి ఈ జనాల్లో ఇంకా నెగిటివ్ అయింది. అసలు ఇవాళ సామాన్య మానవునికి ఎవరికి డబ్బులు రాలేదు. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ నేతలు ఏమంటారంటే మోడీ అంటే చిన్న రాష్ట్రాల పైన ఏమండి, మోడీకి ఎవరైనా సరే అవినీతి లేకుండా ఉండేవాడిని మోడీ ప్రోత్సహిస్తాడు, అవినీతి చేసే వాళ్ళను మోడీ ప్రోత్సహించాడు. ఇది మోడీ యొక్క సిద్ధాంతము. ఇక్కడ బాగా అవినీతి జరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడో సోకాళ్ళు చిన్న స్టేట్లు వాళ్ళే డెవలప్ అవుతుంటే మన దాన్ని ఏంది ఎంతసేపు హైదరాబాద్ వీళ్ళు డెవలప్ చేసింది ఏంటండి? ఆంధ్రనే డెవలప్ చేసిపోయాడు. నేను తెలంగాణ వాదిగా చెప్తున్నాను. ఇక్కడ మనం తెలంగాణ ఇది ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ. లేదు, చెప్పేది వినండి. హలో, చెప్పేది వినండి. ఆంధ్ర సీఎం అయినా ఎవడైనా ఆంధ్ర లీడర్స్ కూడా మొత్తం అన్ని అలా ఆస్తులు మొత్తం ఇక్కడనే ఉన్నాయి. కానీ వాడు ఎవడు వాళ్ళ ఊర్లో డెవలప్ చేసుకోవాలా. కాబట్టి ఇది సిటీ అనేది ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ. దీన్ని వీళ్ళు వచ్చి ఎవరు ఉన్నా లేకున్నా ఈ సిటీ డెవలప్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏం చెప్పండి ఇంతకు. ఇప్పుడు మా ఇంటి దగ్గరనే ఉన్న నాలానే పూడుస్తామని చెప్పి ఎవరో ఒక ఎమ్మెల్యే అడ్డం పడితే దాన్ని ఆపేసి ఇవాళ అందరికీ మాకు నీళ్ళు వచ్చినాయి మొత్తం టోటల్గా మా అపార్ట్మెంట్లలో. దానికి ఎవరు బాధ్యులు? మేము 10,000కి అడగలేదు, మాకు వద్దు కూడా. అసలు మా అపార్ట్మెంట్ కాడికి వచ్చి కూడా మేము తీసుకోలేదు డబ్బులు. ఎందుకంటే మాకు గవర్నమెంట్ డబ్బులు ఎందుకు, మా తోట ఉన్నాయి డబ్బులు కాదు, మాకు అవసరం లేదు, మేము చెప్పేశాము. అసలు ఇప్పటిదాకా వచ్చి కేటీఆర్ వచ్చి కూడా చూసిపోయాడు. పోయిన సంవత్సరం 4 ఏళ్ల కింద వచ్చి గుంత దోవారు, పెద్ద గుంత. ఏది మన ఈ కూరగాయల మార్కెట్ పెద్ద గోతి దోవారు. దాన్ని మొత్తం ఏదో కనెక్షన్స్ అని చెప్పి తర్వాత ఏమైంది, మళ్ళీ దాన్ని పూసేశారు. మళ్ళీ ఇప్పటికి 3 సార్లు నీళ్ళు రావట్లేదు. మాకు ప్రతి సంవత్సరం నీళ్ళు వస్తున్నాయి అపార్ట్మెంట్లో. ఏంటి వీళ్ళు చేసిన గవర్నమెంట్? ఈయన కొత్త ఇప్పుడు చేసింది ఏంటి? ఉన్న డబ్బులు మొత్తం నాశనం చేసి రిచ్ స్టేట్ని సర్వనాశనం చేశాడు ఈ సీఎం. ఇది మా యొక్క విజ్ఞప్తి, అంతే. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఇది మాటల గవర్నమెంటే తప్ప చేతల గవర్నమెంట్ లేదు. మాటలు చెప్పేది ఎక్కువ ఉన్నది, చేసేది తక్కువ ఉన్నది. ఎక్కడ సిటీలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఒక రోడ్లు సరిగా లేవు, ఒక ఇది సరిగా లేదు. వర్షాలు వస్తే వాటర్ ప్రాబ్లము. ఈ వాటర్ ప్రాబ్లంగా ముఖ్యంగా ఏంది అని అంటే గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయింది అని అంటే వాటర్ ఎందుకు వచ్చిన వాళ్ళకు రాలేదు, థర్డ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు వచ్చినాయి, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు రాలేదు. ఇప్పుడు కింద వాచ్మెన్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాడు, సెల్లార్లో ఉంటాడు. సెల్లార్లో వాచ్మెన్కి ఇవ్వలేదు, పైన ఓనర్లకు ఇచ్చిపోయారు. లేదు అని అంటే కొంతమంది నాయకులు కమిషన్లు ఇట్లాంటి వాటితో ఏంటంటే గవర్నమెంట్కు బాగా నెగిటివ్ అయిపోయింది. ఇంతకుముందు సరే కొన్ని పనులు చేసినారు, చేయలేదని కాదు.
కానీ ఈ పర్టికులర్గా ఈ వరదలు వచ్చినప్పటి నుంచి మాత్రం గవర్నమెంట్కు బాగా అగెనిస్ట్ అయిపోయింది. తర్వాత ఏంటి అంటే ఈ 10,000 స్కీమ్ కూడా 10,000 కొంతమందికి మొదలు ఇచ్చారు, అది ఓకే బాగా. కొంతమంది రాలేదు, రాని వాళ్ళకి ఏమన్నారు మళ్ళీ ఇస్తామని అన్నారు, మళ్ళీ అప్లై చేసుకోండి అన్నారు. 2 రోజులు వాళ్ళు లైన్లో నిలబడి చేసి తిండి తిప్పలు లేకుండా ఎండలో నిలబడి చేసి ఇది చేస్తే మళ్ళీ మధ్యాంతరంగా మీరు ఆపేసి ఇది చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కు మొన్న తెలియదా, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తెలియదా, మొన్ననేమో ఇది ఆన్గోయింగ్ స్కీమే కాబట్టి ఇది కంటిన్యూ చేస్తామని అంటారు, మళ్ళీ నిన్న ఆపేసేస్తారు. ఎందుకు ఆపేస్తారు? అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫిర్యాదు చేయడం వల్లనే నిన్న డబ్బులు ఆపేసి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫిర్యాదు ఏం చేయలేదు, ఎవరు చేయలేదు. ఇక్కడ వీళ్ళు ఇవ్వలేక వీళ్ళు ఏంది అని అంటే ఏదో కొంతమంది అప్పుడు అప్లై చేసుకొని వాళ్ళే కొంతమంది వస్తారు, కొంతమందికి ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి వీళ్ళు దాన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేసి వీళ్ళు చేసిన తప్పేంది అంటే అందరూ అప్లై చేసుకోండి అని అంటే అంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు, కొత్త వాళ్ళు అప్లై చేసుకున్నారు, 4th ఫ్లోర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నారు, పబ్లిక్ ఎక్కువైపోయింది. ఇంతమందికి ఇవ్వలేము అన్న దాంతో మళ్ళీ దీన్ని మధ్యలో ఆపేసేసింది. అంతే తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది చేసింది, బీజేపీ చేసింది అనేది అవన్నీ తప్పు. అది వాస్తవం కాదు. అది అనవసరంగా ప్రతిపక్షాలను బ్లేమ్ చేయడం తప్ప వాస్తవం అది కాదు. ఈయన ఇవ్వలేక దీన్ని ఆపేసేసిండు. అది దీంతో కూడా చాలా నెగిటివ్ వచ్చేసింది. ఇప్పుడు మీరు 10 మందికి ఇచ్చేసిండ్రు, 80 మంది 90 మంది మీకు అగెనెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ 10 మందికి ఇవ్వకపోయినా కూడా ఇవ్వలేదు మనకి ఇవ్వలేదు అని చెప్పేసి ఉంటుండే. ఆ 10 మందికి ఇచ్చేసి 90 మందికి ఇవ్వకపోతే 90 మంది అగెనెస్ట్ అయిపోయారు. మొన్న వరంగల్లో కూడా వచ్చినాయి వరదలు. వరంగల్ కేటీఆర్ పోయిండు, చూసిండు, వచ్చిండు. వరంగల్ ఎందుకు ఇస్తలేరు, ఇక్కడనే ఎందుకు ఇస్తున్నారు అంటే ఇది ఎలక్షన్స్ అంటే కదా, ఇది వరంగల్లో కూడా ఇవ్వాలి కదా. వరంగల్ పోయిండు, కేటీఆర్ పోయిండు, చూసిండు, తిరిగిండు, వచ్చిండు. 2 సార్లు వచ్చినాయి అక్కడ వరదలు. ఇక్కడ ఒకటేసారి వచ్చినాయి. అక్కడ వాళ్ళకి ఇస్తలేవు, ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అంటే ఎలక్షన్ పెట్టుకొని ఎలక్షన్ కొరకు ఇది చేస్తున్నారు. కాబట్టి అది అందరూ ప్రజలు గమనిస్తున్నారు. మజ్లిస్ పెట్టుకొని మేయర్ అవుతుండొచ్చు కానీ అపోజిషన్ మాత్రం స్ట్రాంగ్ అవుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ టోటల్లీ ఫెయిల్యూర్ అండి, అన్నిట్లో ఫెయిల్యూర్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు సంతోషంగా లేరు, ప్రజలు సంతోషంగా లేరు, సామాన్య ప్రజలు అసలే సంతోషంగా లేరు. ఎవరు లేరు, టోటల్లీ ఫెయిల్. వాళ్ళ ఇంట్లో తప్ప ఎవరికీ జాబులు రాలేదు. నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన ఉద్యమాలు నీరు గార్చిపోయినాయి. నీళ్ళు ఎక్కడ పోయినాయి? పైన ఫామ్ హౌస్కి పోతున్నాయి. నియామకాలు ఎక్కడ పోయినాయి? వాళ్ళ ఇంట్లో వస్తున్నాయి. కవిత, కేసీఆర్, కేటీఆర్, వాళ్ళకి నిరుద్యోగాలు ఏమున్నాయండి? పూర్తిగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బిచ్చగాళ్ళ బతుకైంది తప్ప వాళ్ళకు వచ్చినాయి తప్ప జాబులు కానీ, నీళ్లు కానీ, నిధులు కానీ టోటల్లీ ఫెయిల్యూర్ అండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈజ్ టోటల్లీ ఫెయిల్. పథకాలు ఉన్నాయి కదా సార్, రైతు బంధు పథకం. ఎవడు ఏమన్నాడండి? పథకాలు ఉద్యోగం ఇవ్వండి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి. నువ్వు ఇప్పుడు నీకు ఆకలి అవుతుందండి, ఒకరోజు అన్నం పెడితే నీకు తగ్గిపోతుంది. కానీ నువ్వు ఆ అన్నాన్ని సంపాదించుకునే మార్గాన్ని చూపించు, రోజు నీకు ఆకలి తీరుతుంది. అంతేగాని ఏదో తాయిలాలు వేస్తున్నాము, అదేస్తున్నాము, ఇదేస్తున్నాము అంటే ప్రజలు ఎవరు అంత అది కాదండి. చాలా వాళ్ళు ఆలోచిస్తున్నారు, బుద్ధి చెప్తారు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి మొన్న జరిగింది బుద్ధి, ఇంకా జరుగుతుంది. ఇంకా వీళ్ళను అదపాలానికి తొక్కే రోజు కూడా దగ్గరలో ఉందండి. తప్పకుండా గవర్నమెంటు చేంజ్ కావాలి, బీజేపీ వస్తే సంతోషం అని అందరూ కోరుకుంటున్నారు, రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సరే, వాళ్ళ పాలన మాత్రం ఇంతకుముందు ఉన్నట్టు ఫస్ట్ టర్మ్లో ఉన్నట్టు మాత్రం లేదు. ఇప్పుడు వాళ్ళకి అహంకారం పెరిగిపోయింది. స్వప్రజలను చూస్తున్నారు కానీ రాష్ట్ర ప్రజలను చూడట్లేదు. అదే తీర్పు ఇచ్చారు దుబ్బాకలో ప్రజలు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటి? ఇక్కడ స్వచ్ఛందంగా వాళ్ళు ఏదో నీళ్ళు వచ్చి వరదలు వచ్చేసి ఇళ్ళు పాడైపోయినాయని చెప్పేసి డబ్బులు ఇస్తున్నారు. అది ఆ సహాయం ముసుగులో మళ్ళీ ఓట్లు వేయించుకున్న తతంగం, కానీ ఇది నిజమైన సహాయం మాత్రం కాదు. సెకండ్లో వచ్చేసి ఏంటంటే రేపటికి బీజేపీ వాలంటరీగా అందరూ వేయబోతున్నారు అంతే. ఎందుకనంటే అక్కడ ఉన్నవాడు నిజమైన మగవాడు, దేశాన్ని కాపాడేవాడు కానీ ప్రతి ఒక్కరికి అర్థమైంది. దుబ్బాకలో అది కూడా ఒక చిన్న టర్న్ లాంటిది, టీఆర్ఎస్ వాళ్ళకి ఒక చిన్న చురక లాంటిది. ఇప్పుడు నిజమైన సినిమా ఇప్పుడు చూపించబోతున్నారు కనుక ఖచ్చితంగా బీజేపీనే రావాలి. బీజేపీ వాళ్ళు స్వప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ పాటుపడేవాళ్ళు వాళ్ళే. ఇప్పుడున్న ప్రత్యామ్నాయం వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అణగారిపోయింది, బట్టి గడుచుకుపోయింది. నెక్స్ట్ వచ్చేది బీజేపీనే రావాలి. మనం ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం, సెంటర్లో ఒక్కటనే స్కాండల్ బయటపడిందా? లేదు. చైనాను 1962లో అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మైండ్లో, మిలిటరీకి కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, అందరికీ మైండ్లో ఉండింది. చైనా అంటే భయం, అబ్బో అని ఉనికిపోయేది. కానీ చైనాని చెమటలు పట్టించారు చేసిన మగాడు ఒక్కడు నరేంద్ర మోడీనే. అలాంటి వాడి వల్లనే మొన్న బీహార్లో కూడా వచ్చింది. అదే ఇక్కడ చిన్న
చురుక కూడా టీఆర్ఎస్ ఖండించారు వాళ్ళు. ఇప్పుడు మొత్తం పార్టీ మొత్తం రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా తగినన్ని గౌరవంగా కొన్ని సీట్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళు చెప్పేది కాదు, ఎల్లో మీడియా చెప్పేది కాదు, తెలంగాణ రాష్ట్రం వాళ్ళు పెట్టుకునే పత్రికలు చెప్పేది కాదండి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్. సో ఎవరోడికి ఏంటి అనేది నేను ఆ మిత్రుడు చెప్పాను, ఆయన నా మిత్రుడికి ఏమైనా పంపించాడు అనుకోండి దాని గురించి, అదే ఎక్కువ బలంగా పనిచేస్తుంది. కానీ ఈనాడు కానీ ఇవి కానీ పనిచేయదు. సో ఖచ్చితంగా బీజేపీ రావాలి, బీజేపీకి ఓటేస్తాము స్వచ్ఛందంగా. ఆయన ఒకవేళ మాకు 50,000 తెచ్చిస్తానో కూడా మేము ఓటేము తీసుకుంటాం, కానీ ఓటేస్తే మాత్రము బీజేపీకే. థ్యాంక్ యూ అండి. నేను కొద్దిగా డిఫర్ అవుతున్నాను. డాక్టర్ సాబ్ ఏమైనా చెప్పారు కదా, మీకు మంచిగా గుడ్ అడ్మినిస్ట్రేషన్ కావాలి, గవర్నమెంట్ కావాలి అంటే స్ట్రాంగ్ అపోజిషన్ కూడా కావాలి. ఇక్కడ స్ట్రాంగ్ అపోజిషన్ లేదు ఇప్పుడు. సో ఏమైనా డెవలప్మెంట్ చేస్తున్నారు కరెక్టే, బట్ వాట్ కాస్ట్? ఇప్పుడు ఎవ్రీ హైదరాబాదీ విల్ బీ సాడల్డ్ with heavy burden of loans. The way he is spending, take for example recently a 10,000 rupees note. For last 2 days no street is vacant, everywhere you are finding a big line for distribution of 10,000 rupees. What is that? It is nothing but election fund, distribution for getting the votes for election. So if the government is spending like that, then what is the use of electing a good governor? Because that burden is borne by the people only. Okay. So we want a strong opposition. A strong opposition unte this type of loose expenditure will get stopped. They will get challenged. Secondly, our local elections, this is not a state administration and all. For local, for civil construction and keeping the what you call the peace in the city for all among all the citizens, we need a balanced one, not a one-sided one. Ippudu emaitundi, what the air is going towards one thing and this fellow is talking, helping, making other people talk very arrogantly. You can understand to whom I am directing. So MIM he is projecting and he is not controlling that. Okay, you bandhu bhavam cheyali undali, but one-sided talking and again in making other people antagonizing the other side, that is the majority, it is not conducive for a good health of the community. Kada? So we need a balanced one. अभी అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ పార్టీ జిహెచ్ఎంసీ इलेक्शन आ रहा है ना सर, कौन सा पार्टी आए तो अच्छा रहेगा? हमको तो बीजेपी अगर आएगा यहाँ पे तो आई थिंक दे विल गेट, क्योंकि फ्रेश ब्लड है, सो दे विल नॉट engage in corruption. First of all they want to prove, so definitely they will prove corruption will be less, development ఉంటాయండి. Whether TRS will come or any other nonsense party will come, development is the mantra for day. That will come, definitely people will not take. ప్రధాని మోడీ కూడా ఒక మాట చెప్పాడు, నల్లధనాన్ని నేను తెస్తా అన్నాడు. वो नहीं हो रहा ना, नल्ला दाना बोले तो क्या सर? ब्लैक मनी बाहर लेके आते हैं बोला. अरे बहुत लेके आए, आपको क्या कैश बताना पड़ेगा क्या हाथ में? गवर्नमेंट अभी कहाँ आप क्या समझते? ब्लैक मनी बताना बोल तो क्या? इट कैन नॉट बी शोन. पूरा नोट पिंक, 2000 का नोट पिंक ही रहता है, ब्लैक नहीं होता कभी. अरेस्ट तो करना ना. अरेस्ट किसको करेंगे आप? सिस्टम को करेंगे, पूरे आदमी को नहीं कर सकते. सिस्टम अगर चेंज करना है, सिस्टम चेंज करे तो ब्लैक मनी बाहर आता है. सिस्टम को चेंज कर रहा है वो. ब्लैक, वो पिंक को ब्लैक नहीं करेगा कोई नहीं करेगा. कोई भी एक समझदार आदमी वो समझता है कि भाई पैसा नहीं दे रहा, ब्लैक मनी बाहर आ गया पूरा. अभी हालत है लोगों की, ब्लैक मनी वालों की. ठीक है. లాస్ట్ ఎలక్షన్ టైంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ దే హ్యావ్ ప్రామిస్ సో మెనీ థింగ్స్. ఏంటంటే అసలు ప్రత్యేకంగా మూసీ డెవలప్మెంట్ చేయాలి. మూసీ రివర్కి ఏంటంటే అసలు ఒక బకింగ్హామ్ కెనాల్ లాగా తయారు చేసి 2 వైపులా 2 రోడ్లు వేసేసినట్టయితే ట్రాఫిక్ సమస్య చాలా వరకు మెరుగుపడుతుంది. అదొకటే కాకుండా ప్రతి చోట పోలీసులు సరిగ్గా పనితీరు సరిగ్గా లేదు. అదేంటంటే గవర్నమెంట్ హ్యాస్ టు హ్యాండిల్ దట్ వన్. ప్రతి చోట ఏంటంటే సిగ్నల్ వేయడానికి సిగ్నల్ జంపింగ్ చాలా ఎక్కువైపోతున్నాయి, దానివల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి.
పోలీస్ వ్యవస్థ సరిగా లేదు. ముందు నుంచి మనుషుల్లో చైతన్యం తీసుకురావడానికి సరైన హోంవర్క్ చేయాలి వీళ్ళు. లేకపోతే వీళ్ళు ఏంటంటే ఒక ఫోర్స్ తయారు చేసి కుర్రాళ్ళని, యంగ్ కుర్రాళ్ళని తయారు చేసి వాళ్ళ చేత అయినా కనీసం ఈ ట్రాఫిక్ సమస్యలను తీర్చాలి. అసలు అది లేకుండా ఏంటంటే మేము ఇవాళ ప్రామిస్ చేస్తున్నాము, ఈ ఎలక్షన్లోకి వెళ్ళి మాకు ఓటేస్తే మేము ఇది చేస్తాము, అసలు రోడ్లు 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. అసలు గల్లీలు చాలా హారిబుల్గా ఉంటున్నాయి. అసలు ఎవరు పట్టించుకునే నాదుడు లేదు. ఏంటంటే రోడ్లు ఒక పెద్ద వర్షం పడిందంటే రోడ్డు పాడైపోతుంది. దాని గురించి పట్టించుకునే నాదుడే లేదు. అది ఒకటే కాకుండా ఏంటంటే ఎలక్షన్ ప్రామిసెస్, స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటే తప్పకుండా ఇది జరుగుతుంది. అది ఒకటే కాకుండా వీళ్ళు ఏంటంటే ఎంఐఎంకి ఆ స్కీమ్ ఇస్తాము, ఈ స్కీమ్ ఇస్తాము, మైనారిటీస్కి ఇలాంటి స్కీములు వద్దు. ఎవరు పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళని మీరు డైరెక్ట్గా తీసుకుని మీకు ఇంత సర్వే చేసుకున్నారు, ఆ సర్వేలో మీకు అంత డేటా ఉంది. ఆ డేటాను బట్టి ఇక్కడ సిటీలో ఎవరెవరికి ఏ అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళ స్థితిగతులు బాగుపడతాయి, అవి మెయిన్ ఇంపార్టెంట్. వాటి మీద ధ్యాస పెట్టాలి. కానీ ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటే ఇవన్నీ అడగటానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అంటే ఇంత హుటాహుటిన ఇంత సడన్గా ఎలక్షన్ షెడ్యూల్ ఇవ్వడానికి రీజన్ ఏందో అసలు ప్రజలకైతే అర్థం కావట్లేదు ఇప్పటికీ. ఇదంతా ఎలక్షన్ స్టంట్ లాగా కనిపిస్తుంది. ఎలక్షన్ ఈసీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేస్తుందని నేను అనుకుంటున్నా. మళ్ళీ జిహెచ్ఎంసీ వరద సాయం కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం కూడా అది కరెక్ట్ కాదు. మళ్ళీ వచ్చేసి వాళ్ళే ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పారు, మళ్ళీ వాళ్ళే స్టాప్ చేసేశారు. అది బీజేపీ మీద కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తున్నారు. అంటే బండి సంజయ్ గారు సైన్ పెట్టేసి ఈసీకి అప్లై చేశారు అంటున్నారు. అది ఏమో ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నేను ఎక్కడైనా సవాల్ విసురుతున్నా, నేను ఎక్కడైనా రెడీగా ఉన్నా, అది నా సంతకం ఫోర్జరీ చేశారని చెప్తున్నాడు. అంత క్లియర్గా చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళపైన ఆరోపణలు చేయడం అనేది ఇది ఒక ఎలక్షన్స్ అంటూ. వర్షాలు అనేవి నాట్ ఓన్లీ హైదరాబాద్లో కొట్టలేదు కదా, ఈవెన్ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడినాయి. అన్నదాతలు అయితే అసలు వరి, పత్తి పొలాలు అన్నీ మునిగిపోయి ఏడుస్తున్నారు. అన్నదాతకు ఆదుకోవాల్సింది పోయి ఓన్లీ హైదరాబాద్ని వర్షాలు పడ్డట్టు. అంటే హైదరాబాద్లో సాయం చేయడానికి మెయిన్ రీజన్ ఏంది, ఎలక్షన్స్ ఉన్నాయని. ఎలక్షన్ స్టంటు ప్రకారమే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు గవర్నమెంట్. అంతేగాని తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు పడ్డాయి. వరంగల్లో పడినాయి, నాట్ ఓన్లీ వరంగల్లో, హైదరాబాద్ అన్ని ప్లేస్లలో పడినాయి. అంతటా సాయం చేయాలి. అన్నదాతలు అయితే పాపం దేశానికి అన్నం పెట్టేవాడే రైతు అన్న. అలాంటి అన్నదాత ఈరోజు ఆకలితో అలమటిస్తున్నాడు. వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. ఓన్లీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఓన్లీ హైదరాబాద్ మీద స్పెషల్గా ఫోకస్ చేయడం కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ నాకు స్థానికంగా ఓటు లేదు ఇక్కడ. అంటే ఎంఐఎంకి ఎట్లయినా 40 వరకు సీట్స్ వస్తాయి. టీఆర్ఎస్కు తక్కువ 30-40 వచ్చినా కూడా వాళ్ళే మేరపీఠం పైన ఉంటారు. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటాను నేను. ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఏ పథకాలు చూసుకున్నా కూడా ఏమన్నా సగం చేసి సగం మొత్తం ఆపేస్తున్నారు. దానివల్ల ఎంతసేపు ఉన్నా కూడా ఉన్నవానికే వెళ్ళిపోతుంది, కానీ లేనివాడే అయిపోతుండు. ఏ విధంగా ఏ పథకం చూసుకున్నా ఆశ చూపించి వదిలిపెడుతుండు. దానివల్ల చాలా బాధపడుతున్నారు పేద ప్రజలు. మొన్న వరదలు వచ్చి చాలా ఏరియాల్లో చాలా మంది ఇబ్బంది పడ్డారు. కానీ వచ్చి చూసి చేసింది ఏం లేదు. ఎంతసేపు ఉన్నా ఎలక్షన్స్ ఉన్న టైంలో కొంచెం పైసా ఆశ చూపించి గెలుద్దామని చాలా ఆశతో ప్రజలకు ఆశ పెడుతుండు. కాకపోతే ఎంతసేపు ఉన్న ప్రజలు అవన్నీ ఏం పైసలు ఎన్ని ఇచ్చినా ఏది చేసినా కూడా పాలన ఎలా ఉంది అవి చూసే ఓట్లేస్తారు. వచ్చే ఎలక్షన్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ లీడ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. చూడాలి. బీజేపీ ఎంతసేపు ఉన్నా పనులలో ముందుండి నడుస్తుంది. ఇప్పుడు చూసుకున్న దుబ్బాకలో కూడా చుట్టూ వాళ్ళ పాలన ఉన్న మధ్యలో రఘునందరావు గారు గెలిచి చూపించిండు. అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా బీజేపీ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. పక్కా వచ్చే ఎలక్షన్స్ వరకల్లా బీజేపీ పుంజుకుంటుంది, మంచి పాలన కొనసాగిస్తానని అనుకుంటున్నాను. అంతే. ఈసారి బీజేపీ వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ లాస్ట్ 2 టర్మ్స్ చేసింది.
ఏమి ఎప్పుడు కేసీఆర్ మాట్లాడడం కానీ అవి మధ్యతరగతి అండ్ లో క్లాస్ పీపుల్కు రీచ్ అవుతలేమని మా అభిప్రాయం. ఓకే, మా ఫ్రెండ్ ఉన్నాడు, ఈయన కూడా టీఆర్ఎస్ కానీ ఈ మధ్యలో బీజేపీలో జాయిన్ అయ్యిండు. అపోజిట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈసారి కష్టమే కావచ్చు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ పాలన సరిగ్గా లేదనుకుంటున్నాను. లేదు కదండి, లాస్ట్ మంత్ మనం చూసినాం కదా, ఎక్కడ పడితే అక్కడ ఫ్లడ్స్ అంతా, అసలు మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. అంటే గత పాలకులు చేసిన గత ఇలా ఏర్పడిందని గవర్నమెంట్ ఆరోపిస్తుంది. 10 years నుండి అదే చెప్తున్నారు కదండి. అంతకుముందు కూడా వాళ్ళు చేసింది సార్, మరి వీళ్ళు ఏం చేసిండ్రు? అలా నేను యాక్చువల్లీ లాస్ట్ టైం టీఆర్ఎస్కి వేసిన, కానీ ఈసారి నాకు అంత ఇంట్రెస్ట్ లేదనిపిస్తుంది. వచ్చే ఎలక్షన్లో మీరు లేదు, యా ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. ఓకే మేడం, మీరు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయినాయి, ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా ఉద్దేశం ఫస్ట్ టీఆర్ఎస్ని ఓడగొట్టాలి. ఎందుకు ఓడగొట్టాలి తెలుసా? ఎవరన్నా గిన్ని రోజులు రిజిస్ట్రేషన్లు బంద్ చేసి పెడతారా? ఈయన ఇష్ట రాజకీయం, ఈయన ఇష్టమా మొత్తం? ఈ రిజిస్ట్రేషన్ల వల్ల ఎంతమంది రియల్ ఎస్టేట్లో బతుకులు రోడ్ల మీద పడ్డాయి. ఇంకోటి కొత్త పంచాయతీలు ఏమైందంటే రేపు వెనకట అంటే ఒక 2 months బ్యాక్ ఎవరైతే అగ్రిమెంట్లు చేసుకున్న వాళ్ళందరూ ఉంటారు కదా, ఇప్పుడు వాడు పైసలు ఎక్కువ అయిన వల్ల వాడు అమ్మడు. అగ్రిమెంట్ చేసుకున్నవానికి ఓనర్కి ఒక కొట్లాట, మళ్ళీ కోర్టుకు పోవాలి. పైసలు ఉండవు, పైసలు ఆయన దగ్గర ఉండవు, కట్టడు. ఒకవేళ అప్పటిదప్పుడు తెచ్చినా కూడా ఇప్పటిదాకా కట్టుకునేది లేదు కాబట్టి రాదు. లోన్ అప్లై చేస్తే లోన్ రాదు. అన్ని కొత్త పంచాయతీలు దీనివల్ల తెచ్చినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇంకోటి, ఇది దొంగ లెక్కలు చేసినట్టు దొంగలు పంచుకున్నట్టు మొన్న నోటిఫికేషన్ ఇచ్చి రేపు ఎలక్షన్లు అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే ఇప్పుడు ఏదైతే 10,000 రోజు పంచిండో, ఏది ఈ మనం వర్షం వల్ల వరద సాయం పంచిండో, ఆ 10,000 ఇచ్చిండు కదా, 10,000 ఇచ్చిండు కదా, ఆ 10,000 తీసుకున్న వాళ్ళు మర్చిపోతారనే ఉద్దేశంతో టక్కున ఎలక్షన్లు పెట్టి పడేశారు. అంటే ప్రజలు గ్రహించరా? మొన్న దుబాకలా గ్రహించలేదా? గ్రహించి ఎంత పెద్ద గవర్నమెంట్ ఉన్నా కూడా బీజేపీని గెలిపేయలేదా? నేను బీజేపీని గెలిపిరి ఇంక వేరే గెలిపిరి అంటలేను. కనీసం కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ప్రజలు ఎట్లా బతుకుతున్నారు? కోవిడ్ వచ్చింది, 8 నెలల సంది వరకు జీతాలు లేవు, ఏం పనులు లేవు, ఉన్నదో లేదో ఆడుకోనో చేసో బతుకుతున్నారు పబ్లిక్. దాని మీద ఎల్ఆర్ఎస్ అని వేస్తేవి, రిజిస్ట్రేషన్లు బంద్ చేసేవి, అన్నీ ప్రజలకు అనుగుణంగా ఏదైనా చేస్తేవా? ఏది చేయవైతే ప్రతిసారి ప్రజలకు ఏదో ఒకటి మీద మోపులు వేస్తేవి. ఉన్నవానికన్నా 100 గజాలు ఏమన్నా దూరం ఉంటే దానికి ఎల్ఆర్ఎస్ అని అది ఉంటుంది. ₹1,50,000 ప్లాట్ వాల్యూ ఉంటే 70-80 వేలు నువ్వు మళ్ళీ కట్టమంటే ఏడకెళ్ళి తెచ్చి కడతాడు అంటే ఉన్న ప్లాట్ అమ్ముకోవాలి. అంటే ఎంతసేపు ప్రజలకు మీద భారం వేస్తుంది? ప్రజల్ని ఏదైనా పైకి తెచ్చుడు ఉన్నదా? లేదు. ఎంతసేపు ప్రజల మీద భారం వేయాలి, ప్రజలను హింస పెట్టాలి, ప్రజలను అది చేసేది. నీ అస్సలు ఏమాత్రం పాలన బాగాలేదు. ఇప్పటికైనా కేసీఆర్ గారు పాలన మార్చుకొని ఖచ్చితంగా ప్రజలకు మంచి జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. నేను నెహ్రూ సాబ్ కాడికి చూసుకుంటూ వస్తున్నా. ఎవరిని బాధ వాడు ఎలా తీసుకుంటా పోతాడు. ఇప్పుడు నేను ఇక్కడ కడుపు కొరవ చేస్తున్నా, నా కడుపు కొరవ చేస్తున్నా. వాడు వాని పుట్ట కొరవ వాని పేరు రావాలి, గిడ ఓపెన్ చేస్తే వాని పేరు రాసుకుంటాడు, డేట్ ఎత్తాడు, పెడతాడు. అంతేగాని ఇక గట్టిన ఉన్నది అవ్వేడువంగా బిడ్డ ఏడిచినట్టు. అయ్యా కేసీఆర్ గారు పెట్టిన పథకాలు ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి, మస్తున్నాయి. రోడ్డు మీద వంటుండి తెల్లారులు ఎత్తే ఏడుతుండు. అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్, ఏమేమి దక్కలేవు. ఏవో ఒకటి ₹6-7 కట్టలు ఉన్నాయి. వీడికి వస్తున్నావు గిరాకీ 10కి 5, 6 అడుగుతారు సార్. రాదు సార్ అంటే అట్టేట బాబు అంటే ఇట్లా ఉంది సార్. కేసీఆర్ పాలన సార్ మాకైతే ఏం చేసి లేను ఆయన. మాకేం రాలేదు సార్, మాకేం రాలేదు, మాకేం రాలేదు సార్, ఏం రాలేదు సార్, ఏమి ఇవ్వలే. అదేదో 15 అప్పుడు ఏదో ₹1,500 అప్పుడు వేసారు సార్. 1,500 వేసారు సార్, అంతే సార్. ఏం లేదు ఇప్పుడు అయితే మాకు. బియ్యం అయితే ఇచ్చారు సార్. ఇప్పుడు ఎవరు వచ్చా మాకేం లేదు పెట్టాను. ఎవరికి అంటే ఇవాళ ఎట్లా చెప్తా అట్లేదు సార్, దేనికైనా దానికి ఇస్తాం.